హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో 15 మినిట్స్‌లో మరమరాల లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామా? ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని పావుతక్క 3 కప్పుల వరకు బొరుగులైతే తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకుంటామో అదే కప్పుతో తరిగి పెట్టుకున్న బెల్లం కూడా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను స్టవ్ అంటించుకొని కడాయి అయితే హీట్ చేసుకున్నాను కదా. మరమరాలన్నింటినీ ఈ కడాయిలో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పచ్చి వాసన పోయే విధంగా కలుపుకోవాలి. మరమరాలు కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి కదా. క్రంచీగా క్రిస్పీగా రావాలనుకుంటే లడ్డూలు ఇలా మరమరాలు వేయించి చేసుకోవాలి. లడ్డూలు కూడా ఎక్కువ రోజులు ఒక 10 to 15 డేస్ దాకా నిల్వ ఉంటాయండి. చూడండి, బురుగులు అనేది రెడీ అయిపోయింది. ఇలా మెదుపుకుంటే ఇట్లా విరిగిపోయే విధంగా ఉండాలి. ముందుగా తీసుకున్నాం కదా బెల్లంను, ఆ బెల్లంను ఇందులో వేసుకొని బెల్లం కరిగే విధంగా మనము 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగే విధంగా మనము కలుపుకోవాలండి. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనము ఒక స్ట్రైనర్లో వేసుకొని, చూడండి ఇక్కడ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒకవైపు స్ట్రైనర్ తీసుకొని ఒక స్ట్రైనర్లో అయితే ఈ బెల్లం వాటర్ అన్నింటినీ నలికలు లేకుండా మనము ఈ విధంగా వడకట్టుకోవాలి. చూడండి, చాలా టేస్ట్ అయితే ఉంది కదా. చెరుకు పుల్లలు అవన్నీ వస్తుంటాయి కదా, ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత మనము ఈ బెల్లం వాటర్ అనేది ఇందులో పోసుకొని ఈ విధంగా పోసుకొని పాకం వచ్చేంత వరకు మనము ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. పాకం అనేది రెడీ అవటానికి స్టార్ట్ అవుతుంది కదా. ఇందులోకి ఇప్పుడు మనము మన పిల్లలు ఈ కాలంలో నెయ్యి అనేది చాలామందికి పడదు కదా. అటువంటి వాళ్ళకి ఇలా నెయ్యి వేసి చేయండి. వద్దనకుండగా లడ్డూలు అనేది తినేస్తుంటారు, వాళ్ళకి తెలియదు కదా. ఇలా నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. లడ్డూలు కూడా చాలా సాఫ్ట్గా అయితే క్రంచీగా వస్తున్నాయండి. చేతికి అంటకుండగా మనకి లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నెయ్యి కరిగే విధంగా మనము కలుపుకోవాలండి. పాకం కూడా అడగంటకుండగా ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో మనము మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు అయితే చెక్ చేసుకుందాం. ఇంకా నాకు ఇక్కడ తీగ పాకం అయితే వచ్చిందండి. ఇంకా పాకం రాలేదు. ఒక 2 మినిట్స్ ఉడికించి మరొకసారి చెక్ చేసుకుందాం. ఎప్పుడు షాప్లోనే కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. చూడండి, ఇక్కడ పాకం అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇలా చుట్టుకుంటే ఉండలాగా రావాలి. పాకం అనేది రెడీ అయిపోయింది కదా. ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా బొరుగులు అనేది వేసుకోవాలి. కొంచెం కొంచెంగా బొరుగులు వేసుకొని కలుపుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయకూడదు, పాకం అనేది అబ్జర్వ్ చేసుకోవు. అందుకే కొన్ని కొన్ని వేసుకుంటూ మనము కలుపుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా అయితే పాకం అనేది బొరుగులకి పడుతుంది. ఇప్పుడు మనము ఒక 2 నిమిషాలు కలుపుకుంటే పాకం అనేది బురుగులకు మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ అయితే చేసుకుంది కదా. మరోవైపు ఒక ప్లేట్ తీసుకొని చేయికి నీళ్ళు తడుపుకుంటూ, చేతికి ఆయిల్ అయినా సరే వాటర్ అయినా సరే తడుపుకుంటూ ఈ విధంగా
లడ్డూలు అనేది 2 చేతుల సాయంతో చుట్టుకోవాలండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఈ విధంగా చుట్టుకోవాలి. లేదంటే లడ్డూలు అనేది రౌండ్గా రావండి, విరిగిపోతాయి. ఇలా 1 బై 1 లడ్డూలు అయితే మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చుట్టుకోవాలండి. ఈ పావుతక్క 3 కప్పుల మరమరాలే మనకి 20 లడ్డూస్ దాకా అయితే రెడీ అయిపోయాయి. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంతో తింటారు పిల్లలైనా పెద్దలైనా. నా వీడియో ఇంతవరకు చూసిన వారి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.